డాక్టర్ గారు, నా పేరు రోహిణి. నా వయసు 25 సంవత్సరాలు. నా బరువు 40 కిలోలు. గత వారం నుంచి నాకు జ్వరం ఉంది. జ్వరం 100 నుంచి 1 or 2 మధ్య ఉంటుంది. నాకు తలనొప్పి అలాగే నడునొప్పి కూడా ఉంది. డెంగ్యూ పరీక్షలు చేయగా అది నెగిటివ్ వచ్చింది. కానీ నా ప్లేట్లెట్ కౌంట్ 79,000 ఉంది. నేను ప్రస్తుతం ఐబుప్రోఫెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రోహిణి గారు, మీకు వారం నుండి 100 నుండి 102 జ్వరం కంటిన్యూస్గా ఉంటుంది అని రాశారు. అది మోస్ట్లీ వైరల్ ఫీవర్స్లోనే మనకి హై ఫీవర్స్, కంటిన్యూస్గా ఉండే ఫీవర్స్, నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కళ్ళు గుంజటాలు లాంటి లక్షణాలు, నీరసం లాంటి లక్షణాలు ఉంటాయండి. మన కంట్రీలో, మన ప్లేస్లో ఇప్పుడున్న సీజనల్ చేంజ్ అంటే మాన్సూన్ అరైవల్లో మనకి మోస్ట్ కామన్గా వినిపించే వైరల్ ఫీవర్ డెంగ్యూ ఫీవర్ కాబట్టి ఇంకొకటి మలేరియా కూడా అయి ఉండొచ్చు అండి. కానీ మీరు రాసిన లక్షణాల ప్రకారం మలేరియాలో జ్వరం ఒకసారి హై ఫీవర్కి వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ రైజ్ అవ్వడం లాంటి నేచర్ ఫాలో అవుతుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం మీకు ప్రాబబిలిటీ ఆఫ్ డెంగ్యూ వైరల్ ఫీవర్ ఈజ్ వెరీ హై. బట్ మీరు టెస్ట్ చేయించుకున్నారు, నెగటివ్ ఉంది అని రాశారు. అది డిపెండ్స్ ఆన్ టైమ్ ఆఫ్ టెస్టింగ్ కూడా అండి. ఒక జ్వరం వచ్చిన 5 రోజుల తర్వాతనే మనకి ఐజీజీ, ఐజీఎం అంటాం. అంటే మన శరీరం ఉత్పత్తి చేసిన యాంటీబాడీస్ని డిటెక్ట్ చేయడానికి 5 నుండి 7 రోజులు పడుతుంది మనకి వైరస్ సోకిన తర్వాత. అట్లానే వైరస్ పార్ట్ అంటే వైరస్లో ఉన్న మన వైరస్ పార్ట్ ఏదన్నా మన ఒంట్లో ఉన్నదా అని చూసే టెస్ట్ డెంగ్యూ NS1 యాంటీజెన్ అంటాం అనమాట. అది చెక్ చేయించుకోవటానికి మీకు 24 to 48 hours లోపు బాగా సెన్సిటివిటీ ఉంటుంది. సో మీరు చేయించుకున్న టెస్ట్ టైంలో ఇది నెగిటివ్, ఈ వైరల్ యాంటీజెన్ డ్రాప్ అయ్యి మన యాంటీబాడీ టైటర్ ఇంకా సెన్సిటివిటీ లెవెల్ అంటే మన టెస్ట్ డిటెక్ట్ చేయగలిగిన లెవెల్కి రైజ్ అవ్వకపోయి ఉండొచ్చు. సో దానివల్ల మీకు టెస్ట్ నెగటివ్ వచ్చి ఉండొచ్చు. కానీ మిగిలిన క్లినికల్ లక్షణాలు అంటే మీకు మిగిలిన లక్షణాలు సిమ్టమ్స్, ప్లేట్లెట్స్ డ్రాప్ అవ్వటము, ఒళ్ళు ఎర్రబడటము, నీరసంగా అనిపించటము, కొంచెం లివర్ ఫంక్షన్ తప్పటము, ఇలాంటివి కూడా ఉన్నాయి అంటే కనుక దీన్ని క్లినికల్గా డెంగ్యూ అని పరిగణనలోకి తీసుకొని డెంగ్యూకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము అంటే హైడ్రేట్ అవ్వటం మంచిగా, మనకి మూడో స్పేస్లోకి అంటే పొట్టలో కానీ ఊపిరితిత్తుల్లో కానీ గుండెల్లో కానీ నీరు చేరుతుందా లేదా అన్నది చూసుకోవటం, అట్లానే మన ఒంట్లో రక్తం గడ్డకట్టే తీరులో ఏమన్నా మార్పులు వస్తున్నాయా అన్నది చూసుకుంటూ దాని మీద మీకు ఎలాంటి లెవెల్ ఆఫ్ కేర్ అవసరమో అలాంటి లెవెల్ ఆఫ్ కేర్ ఇస్తారు. అలాంటి లక్షణాలు ఏమీ లేవు, అలాంటి లక్షణాలు నేను అబ్జర్వ్ చేసుకుంటున్నాను, ఇంకొక 4 రోజులు మీరు అలాంటి లక్షణాల మీద ధ్యాస పెట్టి ఉండాలి. అలాంటి లక్షణాలు ఏమీ లేవు, ప్లేట్లెట్స్ ఇంకా డ్రాప్ అవ్వట్లేదు, కొంచెం ఓపికగా అనిపించింది, జ్వరం లేదు, ఒళ్ళు ఎర్రబడట్లేదు, మూత్రం తక్కువ వెళ్ళట్లేదు అంటే కనుక మీరు రికవర్ అయిన దాని కింద తీసుకోవచ్చు. లేదు ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే మీ దగ్గరలో ఉన్న ఒక ఫిజిషియన్ ఒకసారి కన్సల్ట్ అయ్యి క్లినికల్ డెంగ్యూ కింద దీన్ని మేనేజ్ చేయించుకోవటం అనేది మీకు లైఫ్ సేవింగ్ కింద వస్తుంది. అలానే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మీరు ఇబుప్రోఫెన్ తీసుకుంటున్నామని రాశారు. NSAIDs ఆర్ స్ట్రిక్ట్లీ కాంట్రాఇండికేటెడ్ ఇన్ డెంగ్యూ అండి. వీటిని NSAIDs అంటాము, నొప్పి మాత్రలు అంటాము మామూలు వాడుక భాషలో. నొప్పి మాత్రల్లో ఓన్లీ పారాసెటమాల్ మాత్రమే డెంగ్యూలో సేఫ్ అండి. మిగిలినవి ఏవైనా కానీ రక్తం విరిగిపోయి రక్తం స్రవం అవే తీరుని పెంచుతాయి. సో దయచేసి ఇబుప్రోఫెన్ అనేది ఆపేసి మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి మీరు ఏ స్టేజ్ ఆఫ్ డెంగ్యూలో ఉన్నారు, క్లినికల్ డెంగ్యూలో ఉన్నారు అన్నది ఒకసారి మళ్ళీ రీచెక్ చేయించుకొని దానికి తగ్గ జాగ్రత్తలు ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది మంచిది.